రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి పోతుగుంట రమేష్ నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న రిజిస్టర్ను పరిశీలించి పిల్లల పేర్లను పిలుస్తూ హాజరైన వారి సంఖ్యను తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్త ఇంద్రావణితో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి అమలవుతున్న పథకాలన్నీ సక్రమంగా అందుతున్నాయా, ఇక మెను ఏ విధంగా అమలు చేస్తున్నారు, వారంలో ఎన్ని రోజులు పిల్లలకు కోడిగుడ్లను అందిస్తున్నారని, గర్భవతులకు బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని సరఫరా చేస్తున్నారా లేదా అని ఆయా నాగమణిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పట్టుపోగుల ఆదినారాయణ, అలాగే మండల అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెటీరియల్ రేట్లు ఇబ్బంది లేదు, బిల్డింగ్ తప్ప అసలు మాకేం ఇవ్వలేదు సార్. బిల్డింగ్ అసలు ఇళ్ళలో కొట్టుకోపోయినాను. మొన్న మటుకు కరెంట్ స్టవ్ ఇచ్చినారు. వాళ్ళ పిల్లలు సగం అయిపోయి స్టవ్ పెట్టుకోలేదు. అవి అక్కడ 2 గిన్నెలు ఇచ్చినారు. అవి కూడా కొంచెం కష్టం అంటే కరెంట్ పెడితే పిల్లలు ఏమో చేయబెట్టి వస్తాము, చేయబెడితే ఇబ్బంది లేదు.